ఎలా ఉంది సార్ కోట పరిపాలనలో రోడ్లు? బాగానే ఉన్నాయండి. ఏ విధంగా? గతం కంటే బాగున్నాయంట. సార్ ఇప్పుడు గతంలో ఎట్లా ఉండేది రోడ్లు ఇప్పుడు? రోడ్లు అప్పుడు గుంతలుగా ఉండేవి కదా, ఇప్పుడు బాగానే ఉన్నాయి రోడ్లన్నీ కూడా. సార్ ఇప్పుడు గతంలో పోలిస్తే పరిశ్రమలన్నీ వెనకబడిపోయాయి. ఇప్పుడు పరిశ్రమలు తీసుకురావడానికి లోకేష్ గారు కృషి చేస్తున్నారు. ఎట్లా ఉండబోతుంది నిరుద్యోగం? బాగుండొచ్చు అని అనుకుంటున్నాను. ఏ విధంగా? రానున్న రోజుల్లో మరి పరిశ్రమలన్నీ వస్తాయనేసి పదే పదే చెప్తున్నారు కదా. ఈ ప్రయత్నం గతంలో లేదు కదండి, అందువల్ల ఇప్పుడు వచ్చే అవకాశం ఉందని నేను భావిస్తాను. పూర్తి నమ్మకం ఉందంటారా ఈ కోట పరిపాలన? పూర్తిగా నమ్మకం ఉన్నట్టే. మరి ప్రయత్నాలు అయితే ముమ్మరంగా జరుగుతున్నాయి కాబట్టి నమ్మొచ్చు. ఇప్పుడు గతంతో పోలిస్తే ఇసుక దొరకలేని పరిస్థితిలో ఉంది. ఇసుక గురించి ప్రాబ్లం లేదు కదండి ఇప్పుడు. ఎక్కడ బాగానే ఉంది. ఇసుక కొనాలంటే ఇబ్బందిగా ఉండేది, ఇది ఇసుక ఫ్రీగానే దొరుకుతుంది. శాంతి భద్రత విషయంలో ఎట్లా ఉంది? శాంతి భద్రతలు పర్వాలేదు. అన్న క్యాంటీన్ ఉంది, 5 రూపాయలకే భోజనం ఉంటుంది. అవి బాగానే ఉన్నాయి. అవును. అప్పుడు అంటే ఇప్పుడు అదే హాస్పిటల్కి వచ్చే వాళ్ళు కానీ, లేకపోతే రోజు కూలి చేసుకునే వాళ్ళు కానీ, మరి ఎక్కడ పడితే అక్కడ ఫ్రీగా భోజనం దొరుకుతుంది కాబట్టి బాగానే ఉంటుంది. పరిపాలన బాగానే ఉంది.